శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్నటి విషయానికి అందరూ చాలామంది కనెక్ట్ అయ్యారండి. ఆ మౌనానికి ఉన్న లక్షణం చెప్తే అది మన శక్తి ఎలా పెరుగుతుంది అన్నది. తర్వాత రేపు వరలక్ష్మి వ్రతం. అందరూ హడావుడి పడిపోకండి. తగు మాత్రం ఓపిక తగ్గట్టు పని చేసుకోండి. రేపు అమ్మవారి పూజకి మాత్రం మీ శక్తిని ఉంచుకోండి. శారీరకంగా అలసిపోయామనుకోండి, మానసికంగా కూడా మన మనసు నిలబడదు అక్కడ. ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది పూజ. అలా కాకుండా మీ ఓపిక తగ్గట్టు పని చేసుకుని అన్నీ అమర్చుకుని కావలసినవి పళ్ళు పూలు అన్నీ తెప్పించుకుని తోరాలకి దారప్రియులు ఉందో లేదో చూసుకోండి. తెల్లది అంటే ఒక్కోసారి అలాంటి చిన్నవి మర్చిపోతాం, పెద్దవి గుర్తుంటాయి. అందుకని అంటే అది చిన్నదని కాదు, దారప్రియులు అన్న విషయం మర్చిపోతూ ఉంటాం. అందుకని అయితే ఎందుకంటే తోరానికి అసలు ప్రాధాన్యత ఈ పూజలో. తర్వాత అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా శరణాగతి కోరితే మీ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయండి. అది అంతేగాని పూజని ఆర్భాటం చేసుకోవద్దు. ఇక రేపు చూడాలి యూట్యూబ్ల నిండా మా ఇంట్లో ఇలాగా అని టీవీ సెలబ్రిటీలు ఇంకా మామూలు యూట్యూబర్స్ అందరూ కూడా హడావిడిని చూడాలి. కానీ ఒక్క విషయం అండి, భగవంతుడిని ఎప్పుడు ప్రదర్శనకి పెట్టినట్టు పెట్టకూడదండి మన ఇంటి దైవాన్ని. మా పూర్వీకులు కూడా పూజ అయిపోయాక పెద్ద పెద్ద మందిరాలు ఉంటే తలుపులు వేసేసేవారు. పూజ గది వేరేగా ఉంటే ఆ తలుపులు వేసేసేవారు, లేకపోతే తెర వేసేసేవారు. ఎప్పుడూ చెప్పేవారు భగవంతుణ్ణి అందరి దృష్టి పడనివ్వకూడదు. ఇంటికి ఇదివరకు బాగా బంధువులు రాకపోకలు రకరకాల పరిచయస్తులు వస్తూ ఉండేవారు. ఇప్పటిలా కాదు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ. పూర్వం మన పూజ మన దేవుడు అంతే. మనం చేసే పూజ కొద్దీ మన దేవుడికి అక్కడ శక్తి పెరుగుతుందండి, ఆరా ఉంటుంది. ఆ ఆరా మనని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది అన్నమాట. ఎప్పుడైతే 10 మంది దృష్టి పడిందో ఆ ఆరా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చంటి పిల్లలు ఎలాగా, భగవంతుడు అంతే. చంటి పిల్లల్ని చూడండి, నెలల పిల్లల్ని దిష్టి చుక్క పెడతారు. అందరికీ చూపిస్తారా? ఇష్టపడరు దిష్టి తగులుతుందని. ఏదంటే వాళ్ళు నెలలకి రవంత ఒళ్ళు చెయ్యొచ్చు, రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి పిల్లల్లో. ఎవరి కన్ను పడితే నరుడి కంటికి నల్లరాయైనా పగులుతుంది అంటారు. అలాగా ఎవరి కళ్ళు పడతాయో అని ఓ దిష్టి చుక్క కూడా పెడతారు చూపించవలసి వచ్చినప్పుడు. అయితే భగవంతుడికి అలాగా 10 మంది దృష్టి పడకూడదు, మన ఇంటికి ఉన్న శక్తి పోతుంది అని చెప్పేవారు. అందుకే నన్ను ఎప్పుడు కూడా అది మాకు అలవాటు అయిపోయింది ఇంకా. అందుకని ఎవరైనా కూడా నన్ను చాలామంది మీ పూజ గది చూపించండి అలా అని చెప్తారు. అందుకని ఆ పెద్దవాళ్ళ మాటను వంట పట్టించుకోవడం వల్ల నేను ఎప్పుడూ పూజ గదిని చూపించడం అన్నది జరగలేదు. ఇంటికి ఎవరైనా వచ్చి వాళ్ళు పూజ గది దగ్గరికి వెళ్ళి కొంతమంది దండం పెట్టుకుంటూ ఉంటారు. అలా అయితే మనం ఏం చేయలేం కదా. దండం పెట్టుకున్న వాళ్ళకి ఒక బొట్టు పెట్టి తాంబూలం ఏదో ఇస్తూ ఉంటాను అంతే తప్ప ప్రత్యేకంగా అయితే నేను ఎప్పుడు టీవీ ఫోన్లో చూపించలేదు, యూట్యూబ్లో. అసలు అలా చెయ్యకూడదు కూడా ఎవరు. అది చేస్తున్న వాళ్ళు తెలియక చేస్తున్నారు తప్ప. ఎందుకంటే ఎవరి ఇంటి దైవం ఆ ఇంటిని, ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంది మన పూజ పద్ధతిని బట్టి. చెప్తున్నానుగా, ఒక తేజస్సు ఉంటుంది మన పూజా మందిరంలో, మన పూజా పద్ధతిని బట్టి ఆ తేజస్సు వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. అది తెలియక అందరూ ప్రదర్శనకి దేవుణ్ణి పెట్టేస్తున్నారు. ఏవో చీరలు బట్టలు షాప్లోనూ అలా బట్టలు చూపించినట్టు, స్టీల్ గిన్నెలు అవి చూపించినట్టు, రకరకాల ప్యాన్స్ అవి చూపిస్తూ ఉంటారు. అలాగా భగవంతుడిని కూడా అలా ప్రదర్శన వస్తువుగా చేసేసారు భగవంతుడిని. అది చాలా తప్పు విషయం. అందుకని ఎవరైనా కూడా మీకు తెలియకపోతే నేను చెప్పినట్టు పాటించండి, అదే మంచి పద్ధతి. అది విషయం. అందరూ ఓపికలను ఉంచుకోండి. తర్వాత కొంతమంది చెప్పారు నిన్న, అదే ఇప్పుడు ఆన్లైన్లో ప్రసాదాలు అమ్ముతున్నారు ఇలాగా అన్నా. ఇది ఇప్పటి విషయం కాదండి. మా రాజమండ్రిలో 5-6 ఏళ్ల నుంచి ఈ పద్ధతి ఉంది ఆన్లైన్లో. అంటే ఈ పేపర్స్ వేస్తారు కదా, దాంతో పాంప్లెట్స్ పంచిపెట్టేవారు. దసరాకి, వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి 11 ప్రసాదాలు ఇలా చొప్పున అన్నమాట. ఏం కావాలంటే ఉండ్రాళ్ళు, బొబ్బట్లు, బూర్లు, పులిహార, ఇంకా అలా కొన్ని. ఆ ప్యాకేజీ 500 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 చొప్పున. కొన్ని కొంచెం తక్కువ అనుకుంటాను, నాకు తెలియదు అంత వివరంగా. కానీ నేను చూశాను, మా ఇంటికి కూడా పాంప్లెట్లు వచ్చేవి. అయితే మాకు తెలుసున్న వాళ్ళు తెప్పించుకున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని మేము మడిగానే ఇస్తాము అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఆ ప్రసాదాలు తెప్పించుకుని బాగున్నాయన్నారు, తిన్నారు. అలా అయితే నాకు తెలుసు.
అయితే కానీ ఒక్క అన్న పదార్థం వండుకుంటేనే దాంతో పులగం, క్షీరాన్నం, పులిహార ఆవిడకి 3 ఇష్టమైనవే. అలా చేసుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ 3 కాక పళ్ళు, కొబ్బరికాయ, పళ్ళు, పాలు ఇవన్నీ నైవేద్యం పెడతాం కదా లక్ష్మీదేవికి. అందుకని అంత తెప్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్దవాళ్ళు, వృద్ధులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా అలా కొబ్బరికాయ ఒకటి కొట్టి అలా తెప్పించుకున్న వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అది వాళ్ళ ఇష్టం. మరి ఓపిక లేనప్పుడు ఒక్కోసారి ఆ పదార్థాన్ని భగవంతుడు నివేదన చేయకపోయినా ఇంట్లో అందరూ పండక్కి అన్నీ చేసుకుంటున్నారంటే తినాలని అనిపించవచ్చు. అందుకు తెప్పించుకోవచ్చు అవి నైవేద్యం పెట్టపోయినా. కానీ అలా కొబ్బరికాయ, పళ్ళు నైవేద్యం పెట్టి అలా తెప్పించుకున్న వాళ్ళని నేను చూశాను. అప్పుడే 5-6 ఏళ్ళ నుంచి రాజమండ్రిలో ఈ సిస్టమ్ ఉంది. అది ఇదండి సంగతులు. రేపు అందరూ చక్కగా పూజ చేసుకోవాలండి. మీ మనోభిష్టాలన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఏ విషయం గురించి కూడా ఎవరు ఆందోళన పడద్దు. చక్కగా మౌనం వహించి తగుమాత్రంగా మాట్లాడి మీలో ఉన్న శక్తిని దాచుకుని ఆ శక్తితో మన సంకల్పాలు కూడా నెరవేరుతాయండి. అమ్మవారిని మనస వాచ కర్మణ చక్కగా పూజ చేసుకుని పూజకి మీ శక్తిని ఉంచుకుని ఆడంబరాలకు కాకుండా అందరూ చక్కగా పూజ చేసుకోండి. అంటే మీరు చేసుకోరని నేను చెప్పడం లేదు. చిన్నవాళ్ళకి, నాకన్నా చిన్నవాళ్ళకి ఎప్పుడు కూడా నేను చెప్పింది నాకన్నా చిన్నవాళ్ళకనే చెప్తాను. వాళ్ళు తెలియక ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా ఆర్భాటాలకు పోతారని అప్పుడు ఓపిక నశిస్తుంది. అందుకని ఓపిక పూజకు ఉంచుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. మీ అభిష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. సంకల్ప శక్తి గొప్పది. భగవంతుడి మీద పూర్తిగా మనసు నిమగ్నం అవ్వడం అన్నది చాలా గొప్ప విషయము. అది తేలికైన విషయం కాదు. నేను పూజ చేసాను కదా అనుకుంటారు. అది ఈ మనసు వెళ్ళి పూర్తిగా అక్కడ నిలబడిపోవాలి ఆర్ద్రతతో. అప్పుడు ఆ తల్లి చక్కగా తల్లి అండి. తల్లి చూడండి, పిల్లల్ని మనసు ఎరిగి పిల్లలు బాధపడకూడదని ఎలా ఆలోచిస్తుంది. అలా ఆ తల్లి మహాలక్ష్మిన, మహాసరస్వతన్న, మహాకాళన్న అన్నీ ఆ శక్తి స్వరూపిణి లలితా పరమేశ్వరి. అది ఆవిడ ఇలా విభిన్న రూపాల్లో ఉంటుంది ఆవిడ అంశ. అలాగా ఆ తల్లి తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తుంది ధర్మబద్ధమైనవైతే. అందుకని అందరూ మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఇదేదో ఆడవాళ్ళకే సంబంధించింది కాదు. గృహస్థు కూడా చక్కగా ఆ పూజలో పాల్గొని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించాలి. ఎందుకంటే ఎక్కువ ధనం వచ్చేది సంపాదన గృహస్థు ద్వారాయే కదా వస్తుంది ఇంటికి. అందుకని గృహస్థు కూడా పొద్దున్నే భార్యతో పాటు కుదరపోయినా, ఆఫీసుకి సెలవు లేకపోయినా పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి చక్కగా ఆ అమ్మవారిని ప్రార్థించుకుని ఏదైనా స్తోత్రం చదువుకుని పూజ చేసుకుని అప్పుడు ఆఫీస్కి వెళ్ళండి. అది ఒకవేళ ఆడవాళ్ళ పూజతో కలిపి కూర్చోవడానికి మీకు కుదరకపోయినా, ఎందుకంటే వినాయక చవితికి సెలవు ఇస్తారు కానీ వరలక్ష్మి వ్రతానికి సెలవు ఉండదు కదా ఆఫీసులకి. అందుకని ఈ విధంగా మగవాళ్ళు చేయండి. ఆడవాళ్ళంతా మనసా వాచ పూజ చేసుకోండి. ఆడంబరాల కోసం శక్తిని పోగొట్టుకోవద్దు. పూజ మీద దృష్టి ఉంచండి. ఎప్పుడూ నేను చెప్పేది ఇదే మాట, ఎన్నిసార్లు చెప్పినా కూడా. అది ఉంటాను. మరి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. భగవంతుడిని ప్రదర్శనకు పెట్టద్దు. అది చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి దేవుడిని చూసి దండం పెట్టుకుని తాంబూలం ఇచ్చుకోవడం, అందులో తప్పు లేదు. కానీ యూట్యూబుల్లోనూ వాటిల్లోనూ అది ప్రదర్శన వస్తువు కాదు భగవంతుడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందావా?